ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాయ్ బరేలీ వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ నామినేషన్లో రేవంత్ పాల్గొంటారు. దాంతో హైదరాబాద్లోని అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఆయన రాయ్ బరేలీ బయలుదేరనున్నారు. రాహుల్ అభ్యర్థిత్వంపై అధికారికంగా ప్రకటన వెలువడుతుండటంతో ఆయన ఇవాళ నామినేషన్ వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. సౌమ్య, ఈ రోజు రాయబరేలీలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. అయితే ఈ యొక్క స్థానంపై ఎవరు పోటీ చేస్తారన్నప్పుడు కూడా నిన్నటి వరకు కూడా సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే ఇక్కడ గతంలో సోనియా గాంధీ పోటీ చేశారు కాబట్టి ఈసారి ఆమె అనారోగ్య కారణాల రీత్యా ఆమె ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాయబరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నపై కూడా నిన్నటి వరకు కూడా చర్చ నడిచింది. అయితే ఉదయమే ఏఐసిసి అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే కూడా రిలీజ్ చేశారు. ఈసారి రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా ఆమెది నుంచి కూడా పోటీ చేస్తారని కూడా చర్చ జరిగింది. కానీ చివరి నిమిషంలో అక్కడ కేఎల్ శర్మను కూడా బరిలోకి తీస్తున్నారు. అయితే మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ రాయబరేలీలో నామినేషన్ వేయబోతున్నారు. ఈ యొక్క నామినేషన్ కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేశారు. అయితే ఇదే నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. మరి కాసేపట్లోనే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాయబరేలీ కూడా బయలుదేరుతారు. అయితే ఈ రోజు ఉదయమే 10:30 గంటలకు ఇటు గాంధీ భవన్ లో ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే కార్యక్రమం ఉంది. అయితే ఈ కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం లేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇటు మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు ఇతర మంత్రులు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు ఈ యొక్క రాష్ట్ర మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ రోజు మెయిన్ గా ఇటు రాహుల్ గాంధీ ఇటు రాయబరేలీ నుంచి కూడా పోటీ చేయబోతున్నారని చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికైతే దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేరళ వాయనాడ్ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు రాయబరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీ కూడా బరిలో నిలుస్తున్నారు. కాబట్టి ఈసారి సోనియా గాంధీ మాత్రం వ్యక్తిగత కారణాలతో ఆమె ప్రత్యక్ష ఎన్నికలు కూడా దూరం ఉంటున్నారు. మరోవైపు ఇటు ప్రియాంక గాంధీ కూడా ఈసారి పోటీ చేయడం లేదు. అయితే ఇదే కార్యక్రమానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. ఇదే ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా రాయబరేలీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత 11:30కి అక్కడ రాయబరేలీలో ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేస్తారు. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు కేంద్రానికి సంబంధించిన కీలక నేతలు అదేవిధంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా పాల్గొంటారు ఈ యొక్క కార్యక్రమంలో. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకైతే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మధ్య పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి 400 టార్గెట్ గా ఇటు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఈసారి ఎలాగైనా కేంద్రంలో పాగవేయాలని కూడా ఇటు కాంగ్రెస్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా ప్రచారం ముమ్మరం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ ఇటు న్యాయయాత్ర పేరుతో ఇటు పాదయాత్ర కూడా నిర్వహించారు. కాబట్టి ఈసారి ఊపు ఉందనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎలాగైనా సెంట్రల్ లో కాంగ్రెస్ పాగవేయాలని కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కేరళ వయనాడ్ అదేవిధంగా ఇటు రాయబరేలీ నుంచి కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో దిగుతున్నారు. ఇటు అమేధి నుంచి కేఎల్ శర్మను కూడా బరిలోకి దిగుతున్నారు. ఎందుకంటే గతంలో ఇటు అమేధి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి ఆయన ఇటు అమేధి నుంచి పోటీ నుంచి కూడా విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏఐసి సంబంధించిన కీలక నేత కేఎల్ శర్మను ఈసారి అమేధి నుంచి కూడా బరిలోకి తీస్తున్నారు. ఇటు రాయబరేలీ నుంచి విషయానికి వస్తే మాత్రం గతంలో ఇటు సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి ఆమె ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి అయితే ఇటు ప్రియాంక గాంధీ గానీ ఇటు సోనియా గాంధీ గానీ ఇటు ప్రత్యక్ష ఎన్నికలకు కూడా దూరం ఉంటున్నారు. ఈసారి ఒక్కడే తనే మొత్తం అంతా కూడా నడిపించే పరిస్థితి ఉంది. ఇటు రాహుల్ గాంధీ ఇటు రాయబరేలీ నుంచి అదేవిధంగా ఇటు వయనాడ్ నుంచి కూడా బరిలో దిగుతున్నారు. కాబట్టి ఈసారి మొత్తం అందరినీ కూడా ఏకం చేసి ఎలాగైనా సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అదేవిధంగా ఇటు న్యాయయాత్ర కూడా చేసినటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఈసారి కాంగ్రెస్ కి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పర్యాలుగా ఇటు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈసారి ఎలాగైనా సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడానికి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ నుంచి కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం జోరు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి కూడా పోటీ చేస్తారు. అయితే ఈ రోజు 11:30 గంటలకు ఇటు రాయబరేలీలో ఇటు రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు.
ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. కొద్దిసేపటి క్రితమే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా చేరుకున్నారు. ఇదే ప్రత్యేక విమానంలో ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న తర్వాత మళ్ళీ తిరిగి తెలంగాణకు వస్తారు. ఈ రోజు మధ్యాహ్నం ఇటు ధర్మపురి జనజాతర సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఓన్లీ ఇటు రాహుల్ గాంధీ రాయబరేలీలోని నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వస్తారు. వచ్చిన తర్వాత ఇటు మధ్యాహ్నం కార్యక్రమాలు వేదావేదిగా జరుగుతాయి. ఇటు మధ్యాహ్నం ధర్మపురిలో జనజాతర సభ ఉంది. ఈ సభకు కూడా సీఎం హాజరవుతారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జనజాతర సభకు కూడా సీఎం హాజరవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక సాయంత్రం 6:30 గంటలకు ఉప్పల్ రోడ్ లో కార్నర్ మీటింగ్ తో పాటు రోడ్ షో కూడా నిర్వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ఇటు గాంధీ భవన్ లో కూడా ఇటు రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు ఒకవేళ సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణకు కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ ఏం చేస్తుందనిపై కూడా ఒక మేనిఫెస్టో కూడా సపరేట్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క మేనిఫెస్టోను కూడా మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా మరికొంతమంది మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా మరి కాసేపట్లోనే ఈ యొక్క రాష్ట్ర మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది, 5 న్యాయాలకు సంబంధించి కూడా రిలీజ్ చేసింది. కాబట్టి దీనిపై కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణకు సంబంధించి ఒకవేళ సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ సెంట్రల్ కాంగ్రెస్ తెలంగాణకి ఏం చేస్తుందనిపై కూడా ఈ రోజు మేనిఫెస్టో అయితే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఇక మరి కాసేపట్లో ఇప్పుడే కొద్దిసేపటిగా మనకు సంబంధించిన సమాచారం అందుతున్న ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్ లోని తన నివాసం నుంచి కూడా బయలుదేరారు. మరి కాసేపట్లోనే బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాయబరేలీ బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ నామినేషన్ ఘట్టంలో పాల్గొన్న తర్వాత అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి తెలంగాణకు వచ్చి సాయంత్రం ఇటు జనజాతర బహిరంగ సభలు కూడా పాల్గొంటారు. వైశాలి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.